ఈ జన్మలో నాకు అది రివర్స్‌లో నేను దాని రుణం తీర్చుకోవాలి. అచ్చా! నేను బాధలు పడే భార్యని, బాధలు పెట్టే భర్త భర్త. రావాలనేది కర్మ సిద్ధాంతం డిసిషన్ తీసేసుకుంది. ఓకే. ఇప్పుడు నాకు బాధలు పెట్టే భర్త ఉన్నాడు. కానీ నాకు ఫ్రీ విల్ ఉంది. హ్మ్. ఇప్పుడు అతని చేతుల్లో నేను బాధలు పడాలా? అతన్ని మార్చుకోవాలా? లేదా అతన్ని వదిలేయాలా? హ్మ్. నా చేతుల్లోనే ఉంది కదా! ఒకవేళ మీరు వదిలేసారనుకుందాం. అవును. మరి ఆ కర్మను మళ్ళీ ఎప్పుడు అనుభవిస్తారు? అనుభవించాల్సిన అవసరం లేదు. అది ఏదైతే వచ్చేసిందో అది అక్కడితో అయిపోయింది కదా! నేను ఇప్పుడు చేసే పనులు బట్టి ఇంకా అంటే ఇప్పుడు ఈ ఓకే. వదిలేయటం జ్ఞానంతో వదిలేయాలి. ఆ! ఎట్లా పడితే అట్లా గర్వంతోనో వాటిలతో కాదు. ఆ! వాటెవర్ ఇది జరిగింది. నేను దీన్ని ఒప్పుకుంటున్నా. ఎరుకతో చేయాలి. ఆ! ఓకే. ఇది ఓకే. నా కర్మానుసారం ఈ మనిషి వచ్చాడు. ఈ మనిషిని నేను ద్వేషించట్లేదు. ఓకే. నేను చెప్పే వదిలేయటం అంటే కోపంతో ఆ! వీడంతా చూద్దామని ఆ! వదిలేసి కేసులేసి అట్లా కాదు నేను ఆ! అంటుంది. ఆ! నా కర్మానుసారం ఈ మనిషి వచ్చాడు. సో, ఈ మనిషిని నేను క్షమించేస్తున్నా. ఓకే. నేను చేసుకున్న దానికి ఈ మనిషి వచ్చాడు. ఈ మనిషిని క్షమించడం వల్ల ఇక్కడ నా రుణానుబంధం కట్ అయిపోతది. కట్ అయిపోతది. ఓకే. కానీ అక్కడ నేను ఉండాలా లేదా అనేది నా ఫ్రీ విల్. ఓకే. ఇక్కడ నుంచి ఉంటది. ఒకవేళ ఆ మనిషి నుండి ఆయన్ని టార్చర్ పెడితే నాకు ఆగామి కర్మ. అంటే ఇప్పుడు ఫ్యూచర్ కర్మ ఫామ్ అవుతది. ఓకే. నేను టార్చర్ పడుతూ ఉండేది నా ఫ్రీ విల్ కర్మ. ఓకే. సో, ఫ్రీ విల్ అనేది ప్రతి విషయంలో ఉంటది.